ఏమన్నావు? అబ్బెబ్బే ఇంకేముంది, సత్యవర్ధన్ వెళ్ళిపోయి కేసేమి లేదని న్యాయమూర్తి దగ్గర చెప్పాడు. ఇంకేముంది కేసు, దాంట్లో దాని ప్రాతిపదిక దొంగ కేసు పెట్టేసి అరెస్ట్ చేశారని చెప్పారు. ఉహు. ఈరోజు హైకోర్టు ఏం చెప్పింది? ఆయన పాపం వంశీ గారు అన్నారు, నాకు ముందస్తు బెయిల్ ఉంది కదా అని. నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు దాంట్లో. కానీ మెయిన్ ఆర్డర్ ఇవాళ చెప్పారు, వంశీ బెయిల్ టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వము అని తిరస్కరించారు, డిస్మిస్ చేశారు. అవును. కాబట్టి ఇప్పటికైనా విచారణాధికారులు, ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. త్వరలో ఈ కేసులో కూడా పోలీసు వారు పీటీ వారెంట్ వేసి దీంట్లో కూడా రిమాండ్ ఇప్పించేసి పోలీసు కస్టడీకి తీసుకొని విచారణ చేయవలసిన బాధ్యత విచారణాధికారుల మీద ఉన్నది. ఆ దిశలో వాళ్ళు పయనించాలి. ఆ దిశలో కనుక పయనించకపోతే జగన్మోహన్ రెడ్డి మూలాలతో నలుస్తున్న విచారణాధికారులుగా వాళ్ళకు ముద్రపడుద్ది. అంతేకాదు, వంశీ మీద ఇంకా అనేకమైన అక్రమాలు ఉన్నాయి. మట్టి తరలింపుల దగ్గర నుంచి, ఆస్తుల అక్రమార్జన దగ్గర నుంచి అనేక మంది, ఇంకా చాలా మంది అనకొండలు ఉన్నారు. ఈ రోజున మిర్చియానికి ఎవరు వచ్చారండి? పిన్నెల్లి రామకృష్ణారాయుడు, నేర చరిత్ర లేనటువంటి ఒక సచ్చియుడు వచ్చాడు. అందరూ మేధావులే. అలానే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వచ్చారు. లేలాపేట లాంటి వాడు టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన కుట్రపూరితంగా వ్యవహరించిన వ్యక్తి వచ్చాడు. పాపం జైల్లో మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన నందిగం సురేష్ వచ్చాడు. ఎవరండి వీళ్ళు? వీళ్ళు నీ ఎండ రాకపోతే రేపు వాళ్ళ మీద ఉన్న కేసుల్లో మాట్లాడేవాడే ఉండడని చెప్పేసి ఆ స్వార్థం పక్క నీ అంట వస్తున్నారు. కానీ లేకపోతే నీవేదో పెద్ద ఉద్దండు అని, లేకపోతే నువ్వేదో అక్కడ సమస్యలు పరిష్కారం చేస్తామని రావట్లా. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? నీ ఆత్మే పోయింది. నీ ఆత్మ లాంటి వాడే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి అందరూ వరుస పెట్టి వెళ్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి ఈ రోజున ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తే కేసు కట్టరా. అలానే మార్కెట్ యార్డ్లో అది పబ్లిక్, అసలు అది ఆయనే తెలుసుకోవాలి సార్. వాళ్ళు వద్దు అని చెప్పినా వినకుండా వెళ్ళారు. ఆయనకు తెలీదా ఆ మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని? ఎన్నికల కోడే కాదండి, అది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ మార్కెట్ యార్డ్ అనేది. దాంట్లో అధికారులు, ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేసేవంటి కొనుగోలు అమ్మకాలను కూడా నువ్వు చేసే ఈ కార్యక్రమాలను నిలుపుదల చేసి వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహించకుండా అడ్డం కలిగించావు. రెండు ఇంకోటి ఏమంటాడు, నేను వెళ్తే నాకు పోలీసు వాళ్ళు రక్షణగా రాలేదు, కుట్రపూరితంగా రాలేదు అంటే, వీళ్ళు వెళ్తుంటే ఒక 100 మందో 200 మందో పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా జనాల్లో చూపించుకొనేమో, లేకపోతే పోలీసు వాళ్ళు మీరు వెళ్ళొద్దని అడ్డంగా జరిగితే అక్కడ ధర్నా చేసి ఇంకేముంది, ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం అయిపోయింది, శాంతి భద్రతలు లేవు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ హక్కులు లేవు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని చెప్పేసి ప్రగల్గాలు పలకడానికి ప్రయత్నం చేశాడు. పాపం పోలీసు వాళ్ళు తెలియక ఎవరెళ్ళా, పాపం వాళ్ళ ప్లాన్ అంతా టిల్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాండక్ట్ పోయిన తర్వాత నువ్వు ప్రజల సమస్యల మీద పనిచేయచ్చు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నవాళ్ళు, లేకుంటే ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజా సమస్యల మీద పనిచేయచ్చు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పేం లేదు. సరే, ఇక్కడ ప్రభుత్వం కూడా